అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన తెలుగు విహారీ. ఫ్రెండ్స్, మీ అందరి ముందుకైతే మరొక మంచి వీడియోతో అయితే రావడం జరిగింది. ఈ వీడియోలోనే మీ అందరికీ తెలంగాణలోనే దక్షిణ కాశీగా చరిత్రలో నిలిచిపోయినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలను అయితే చూపించబోతున్నాను. గతంలో 2013లో ఈ సరస్వతి పుష్కరాలు అయితే జరిగాయి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటిసారిగా సరస్వతి పుష్కరాలు ఈ కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమంలో అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు కాళేశ్వరం ఆలయ చరిత్ర ఏమిటి, ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి, అలాగే ఆ త్రివేణి సంగమంలో జరుగుతున్నటువంటి ఈ సరస్వతి పుష్కరాల ప్రత్యేకత ఏమిటి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మీ అందరికైతే చూపించబోతున్నాను. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ఆలయం గురించి మాట్లాడుకున్నట్లయితే కాళేశ్వరంలో 2 శివలింగాలు అయితే ఉంటాయి గర్భాలయంలో. ఒకటి కాళేశ్వరుడు, అలాగే ఇంకొకటి వచ్చేసి ముక్తేశ్వరుడు. కాలుడు అంటే యముడు, ముక్తేశ్వరుడు అంటే శివుడు. శివుడు అలాగే యముడు ఇద్దరు కూడా కలిసి దర్శనమిచ్చేటువంటి ఏకైక ఆలయం ఇది. అత్యంత శక్తివంతమైనటువంటి శివాలయం ఇది. అసలు యమధర్మరాజు శివుడు ఎందుకు ఒకే చోట దర్శనమిస్తున్నారు, అలాగే ఆ త్రివేణి సంగమం అంటే ఆ 3 నదులు కలిసేటువంటి ప్రాంతము ఏ విధంగా ఉంటుంది, అక్కడ పుష్కరాలు ఏ విధంగా జరుగుతున్నాయనే పూర్తి విషయాలు అయితే వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. ఫ్రెండ్స్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉన్న ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయము మనకు హైదరాబాద్ సిటీ నుంచి 270 కిలోమీటర్లు, అలాగే వరంగల్ సిటీ నుంచి 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. ఈ ఆలయానికి వచ్చే రోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా అడవి మార్గంలో ఉంటుంది. మనం వస్తున్నంత సేపు అడవి అందాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అంతటి అద్భుతమైన వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రజెంట్ అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి కాబట్టి భక్తులంతా కూడా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, మనమైతే ప్రజెంట్ కాళేశ్వరం ఆలయం దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ నుండి సరిగ్గా ఈ మూల ప్రాంతం నుండి సరిగ్గా ఒక 100 అడుగుల దూరంలోనే కాళేశ్వరం ప్రధాన ఆలయం అయితే దర్శనం ఇస్తూ ఉంది. అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఈ విధంగా వెహికల్స్ అన్ని వెళ్తున్నాయి కదా. ఈ విధంగా వెళ్ళినట్లయితే సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే వెళ్తాము. భక్తులు ప్రధానంగా కాళేశ్వరాన్ని చేరుకున్న తర్వాత ఆ సరస్వతి ఘాటులో స్నానం ఆచరించిన తర్వాతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక మీ అందరికి కూడా సరస్వతి ఘాట్ అనేది ఏ విధంగా ఉంది, భక్తులంతా ఏ విధంగా వస్తున్నారు, అలాగే స్వామివారిని భక్తులంతా ఏ విధంగా దర్శించుకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా మనం కూడా ముందుకు వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఎంతో గొప్ప చరిత్ర, ఎంతో గొప్ప మహత్యం కలిగిన ఈ కాళేశ్వరం ఆలయానికి నార్మల్ డేస్ లోనే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, వేలాది సంఖ్యలో వెహికల్స్ ఉన్నాయి, లక్షల సంఖ్యలో భక్తులు అయితే ఉన్నారు. ఇక ఇప్పుడు మనం ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి డైరెక్ట్ సరస్వతి ఘాట్ దగ్గరికి వెళ్లి పుష్కర స్నానాలను చూస్తూ సరస్వతి పుష్కరాల పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాము. భజలే राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు, ప్రజెంట్ అయితే మనం సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అంటే ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలోనే ఈ సరస్వతి ఘాట్ అయితే ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే 2వ రోజు. నిన్న మొదటి రోజు అయితే భక్తులు దాదాపు 80,000 మంది దాకా అయితే వచ్చినారట. ఇక అంతకు మించి కూడా రావచ్చు అని అయితే ఇక్కడ ఉన్న వారు అయితే చెబుతూ ఉన్నారు. అక్కడ భక్తులు ఏ విధంగా వస్తున్నారు, స్నానం ఏ విధంగా ఆచరిస్తూ ఉన్నారు, అలాగే మొక్కులు ఎలా చెల్లించుకుంటున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీ అందరికి ఒక్కొక్కటిగా చూపిస్తాను. లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రాంతాన్ని 3 నదుల సంగమం, త్రివేణి సంగమం అని అయితే పిలుస్తూ ఉంటారు. ఒకటి గోదావరి నది, 2 ప్రాణహిత నది, అలాగే 3వది వచ్చేసి సరస్వతి నది. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. మన భారతదేశంలో ఎక్కడైనా కూడా 3 నదులు ఒకే చోట కలిసినాయంటే అది అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతం అని అయితే భావిస్తూ ఉంటారు. అలా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. అంతేకాదు, ఈ నది ఒడ్డునే కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారు ఉండడం ఇక్కడ ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత అయితే వచ్చింది. 2013లో వచ్చినటువంటి సరస్వతి పుష్కరాలు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ 2025లో అయితే వచ్చాయి. ఈ పవిత్రమైన సరస్వతి పుష్కరాల గురించి పద్మపురాణంలో అయితే చెప్పబడింది. ఎవరైతే పుష్కర సమయంలో ఈ నదిలో స్నానం చేస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం వస్తుందని అయితే చెప్పబడింది. అలాగే ఇక్కడ తిలతర్పణాలు, నియమంగా ఉపవాసాలు, ఏదైనా దాన ధర్మాలు చేసినా కూడా చాలా పుణ్యం కలుగుతుందని పద్మపురాణంలో అయితే ప్రత్యేకంగా చెప్పబడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సరస్వతి పుష్కరాలని అయితే చెప్పొచ్చు. అందువల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రంలో ఈ పుష్కరాలు జరుగుతుండడం అనేది మన అదృష్టం అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం ఈ పుష్కర సమయంలో మాత్రమే కాకుండా భక్తులు పెద్ద ఎత్తున నార్మల్ డేస్ లో కూడా పిండ ప్రదానాలు లేదా గౌరీ పూజ లాంటి ఎన్నో పూజ కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ప్రాంతంగా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా భారతదేశ నలుమూలల నుండి భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి ఆలయం దగ్గరికి వెళ్లి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు తెలంగాణ దక్షిణ కాశీగా చరిత్రలో నిలిచిపోయినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం దగ్గరలోనే ఉన్నాము. ఇక ముందుకు వెళ్లి ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుంటూ ఆలయ ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకుందాం. కాశీలో ఉన్నటువంటి పరమశివుడు చనిపోయిన తర్వాత ముక్తినిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరమశివుడు మాత్రం కేవలం దర్శిస్తేనే ముక్తినిస్తాడని ఈ ఆలయానికి ఉన్నటువంటి స్థల పురాణము. అసలు ఇక్కడ పరమశివుడు ముక్తేశ్వర స్వామిగా ఏ విధంగా వెలిసినాడు, అలాగే గర్భాలయంలో ముక్తేశ్వర స్వామి పక్కకే యమధర్మరాజు శివలింగం రూపంలో ఎందుకు దర్శనమిస్తున్నాడు అనే విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. ఇక్కడ అసలు పరమశివుడు ముక్తేశ్వర స్వామిగా ఎలా వెలిసినారన్న చరిత్ర ఆ స్థల పురాణం తెలుసుకున్నట్లయితే ఒక పురాణ గాథ అయితే ఎక్కువగా చెబుతూ ఉంటారు. అది ఏమిటంటే దేవలోకంలోన గంగా నదికి గోదావరి నదికి గౌరవం ఇచ్చేటువంటి సందర్భం అయితే ఏర్పడుతుందట. గంగా నది ఒడ్డున కాశీ క్షేత్రం ఉంది, గంగా నదే గొప్పది గోదావరి నది కంటే అని చెప్పేసి అందరు కూడా చెప్తారట. ఆ సమయంలో ఎంతో బాధపడ్డటువంటి గోదావరి నది నా నది ఒడ్డున కూడా నువ్వు వెలిసి భక్తులందరికీ దర్శనం ఇవ్వాలని చెప్పేసి ఘోరమైన తపస్సు చేస్తుందట స్వామివారి కోసం. అప్పుడు పరమశివుడు గోదావరి నది తపస్సును మెచ్చి దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకోమంటే నీవు కూడా కాశీలో ఏ విధంగా అయితే చనిపోయిన తర్వాత మోక్షం ఇస్తున్నావో ఆ విధంగానే కేవలం దర్శన మాత్రం చేత నువ్వు భక్తులందరికీ మోక్షం ఇవ్వాలి స్వామి. అక్కడ చనిపోతే మోక్షం, ఇక్కడ దర్శనం ఇస్తే మోక్షం అన్నట్లుగా మీ శివలింగ రూపంలో దర్శనం ఇవ్వాలి స్వామి అని చెప్పేసి కోరుకోగా అప్పుడు ఆ పరమశివుడు గోదావరి మాత భక్తిని మెచ్చి ఈ గోదావరి నది ఒడ్డునే ముక్తీశ్వర స్వామిగా ముక్తినిచ్చే దేవుడిగా శివలింగ రూపంలో అయితే వెలిసినాడట. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులంతా కూడా స్వామివారిని దర్శించుకోవడం, దర్శనం చేతనే ముక్తిని పొందడం, కైలాసం వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేదట. ఇక అప్పుడు యమలోకంలో ఉన్నటువంటి యమధర్మరాజు అసలు ఈ జీవులంతా కూడా యమలోకానికి రావడం లేదు, ఏం జరుగుతుందని తెలుసుకోగా ఈ భూలోకంలో ముక్తేశ్వరుడిగా పరమశివుడు వెలిసినాడు, కేవలం దర్శనం చేతనే ముక్తినిచ్చి కైలాసం తీసుకెళ్తున్నాడు అని అయితే తెలిసిందట. అప్పుడు తన ఉనికికి భవిష్యత్తు కాలంలో నేను ఉన్నానని కూడా ఎవరు గుర్తించరు అన్న ఒక భయంతో యమధర్మరాజు పరమశివుని వేడుకోగా స్వామి నీవే ఏదో ఒక మార్గం చూపించు అని చెప్పేసి వేడుకోగా అప్పుడు ఇక్కడ వెలిసినటువంటి ముక్తేశ్వర స్వామి వారు నీవు కూడా ఇక్కడే ఉండు, నా తర్వాత నిన్ను దర్శించుకుంటారు, ఎవరైతే నన్ను దర్శించుకొని నిన్ను దర్శించుకుంటారో వారికి ముక్తినిస్తాను, ఎవరైతే నన్ను దర్శించుకొని నిన్ను అశ్రద్ధ చేసి దర్శించుకోరో వారు మాత్రం డైరెక్ట్ యమలోకానికి వస్తారని చెప్పేసి చెప్పారట. ఆ విధంగా యమధర్మరాజు కూడా ఇక్కడ శివలింగ రూపంలో వెలిసినాడు అని చెప్పేసి ఒక స్థల పురాణము. ఈ విధంగా శివుడు అలాగే యముడు ఒకే చోట దర్శనం ఇచ్చేటువంటి ఏకైక క్షేత్రంగా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆలయ ప్రాంగణం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం అంటే కాకతీయ రాజుల కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందిందని అయితే చెబుతూ ఉంటారు. ఇక్కడైతే చూడొచ్చు మీరు భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడానికి లైన్లు కట్టినారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో యమకోణం అనేది ఉంటుంది. యమకోణం నుండి మనం వెళ్ళినట్లయితే మనం చనిపోయిన తర్వాత యమలోకం అనేది ఉండదని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడొచ్చు గర్భాలయంలో కాళేశ్వరుడిగా యమధర్మరాజు, ముక్తీశ్వరుడిగా పరమశివుడు ఒకే పానవట్టం మీద 2 శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి. గర్భాలయంలో ఉన్నటువంటి మరో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ముక్తీశ్వర స్వామి వారి శివలింగం పైన నాసిక రంధ్రాలు అయితే ఉంటాయి. ఆ రంధ్రాల గుండా అభిషేకించిన నీరు నేరుగా గోదావరి నదిలో కలుస్తాయని అయితే చెబుతూ ఉంటారు. ఎంత నీళ్లు పోసినా కూడా నీళ్లు అనేవి నిండిపోకుండా కిందికి వెళ్తూనే ఉంటాయట. ఇదంతా కూడా ముక్తీశ్వర స్వామి మహత్యం అని అయితే చెబుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే చూసారు కదా కాళేశ్వరం ఆలయము ఎంతో గొప్ప వైభవాన్ని అయితే కలిగి ఉంది. ఇప్పటి వరకు చూసిన వీడియో అయితే మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా కాళేశ్వరం వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి స్వామివారిని అయితే దర్శించుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి.